హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏం చూపిస్తున్నానని చూస్తున్నారా? ఈరోజు నేనైతే మసాలా పౌడర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనెప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఇలాగే ముందుగా తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే కర్రీస్ వండినప్పుడు ఇన్స్టెంట్‌గా పౌడర్ అయితే ఏసుకోవడానికి బావుంటదని చెప్పేసి. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. ఈటిలిని కొంచెం ద్వారగా వేయించుకోవాలి. వీటిని నేను ధనియాలు విడిగా ఎందుకు చేస్తున్నానంటే, గరం మసాలా అవసరం లేని ఆటిలకి యూజ్ చేస్తూ ఉంటాననమాట. రసంలోకి కూడా ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తాను. కొన్ని కర్రీస్‌కి ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రమే ఏస్తుంటాను. చూడండి, ఇవైతే వేగిపోయినాయి కదా! దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని చల్లారే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు దీంట్లో గరం మసాలా కోసం ఏమేమి ఐటెమ్స్ ఏస్తున్నానో చూపిస్తున్నాను. దీంట్లోకి ముందుగా కొద్దిగా దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసుకుంటున్నానండి. వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇవి కాస్త వేగడానికి టైం అయితే పడుతది. ఎందుకంటే కొంచెం లవంగాలు ఉబ్బినట్టు కింద అవుతాయి చూడండి వేగిన తర్వాత. ఇవి అయిన తర్వాత ఇందులోకి మిగతాయి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగే తయారు చేసుకొని పెట్టుకుంటానండి. ఈ గరం మసాలా అన్నది నాన్ వెజెస్‌లోకి యేసుకుంటా ఉంటాననమాట. అందుకే దీంట్లోకి కొంచెం బిర్యానీ పువ్వు కూడా వేశాను. ధనియాల పౌడర్ అయితే నేను మామూలుగా సాఫ్ట్ ఆటిలకి మాత్రమే ఏస్తా ఉంటాను. ఇది కొంచెం వేగాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా యాలకులు వేసుకోవాలి. ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి కర్రీస్ వండుకున్నప్పుడు చక్కగా వేసేసుకోవచ్చు. అదే అప్పటికప్పుడు నూరుకొని వేసుకోవాలంటే కనుక మనకి మార్నింగు క్యారేజ్ చేసుకోవడం ఉన్నప్పుడు లేట్ అవుతది. కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. కర్రీ టేస్ట్‌లో అయితే వస్తదండి. మసాలా పౌడర్స్ తప్పకుండా ట్రై చేయండి. మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవి కొంచెం వేగాలండి ఇంకొంచెం. ఇవి వేపుతుంటే మంచి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటదండి. మసాలా స్మెల్ అదిరిపోతూ ఉంటది. వీటిలాగే నేను గసగసాలు కూడా విడిగా వేయించుకుని పౌడర్ అయితే చేసుకుంటానండి. ఇందులో కలిపితే గసగసాలు చిన్నగా ఉంటాయి కదా! నలగవు. అందుకే వాటిని విడిగా వేయించుకుంటాను. వేయించుకుని విడిగా చేసుకుంటాను పౌడర్ కింద. ఇవి అయితే వేగిపోయినాయండి. చల్లార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా చల్లార్చుకున్న ధనియాల్ని మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్‌ని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇది చల్లారే వరకు ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక బాటిల్‌లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. చూసారుగా? అలాగే ఇది తీసేసుకున్న తర్వాత గరం మసాలాను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దేనికి దానికి సెపరేట్‌గా నేను బాటిల్స్‌లో స్టోర్ చేసుకుంటానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా వెల్లుల్లిపాయల పొట్టు తీసేసుకొని, అల్లాన్ని కడిగి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని, పేస్ట్ అయితే చేసేసుకుంటాను. ఇలా పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇదండి మసాలాలు ఇలా రెడీ చేసుకుంటాను నేను.